మనలో చాలామంది రోజు పచ్చిమిరపకాయలను కూరల్లో వేసి వండుతారు. వాటితో అనేక రకాల వంటలు చేయొచ్చు. ఇతర కూరల్లోనూ వేయచ్చు. అయితే పండు మిరపకాయలు కూడా కొందరు వాడతారు. మరి రెండిట్లో ఏవి మంచిది? ఏవి ఎక్కువ పోషకాలు ఉంటాయి? చూద్దాం. పచ్చి, పండు రెండు మిరపకాయలు మంచివే. వేటిని తిన్నా ఆరోగ్యకరమైన ప్రయోజనాలే. అయితే పోషకాల విషయానికి వస్తే మాత్రం పండు మిరపకాయల్లోనే పోషకాలు అధికం. వాటిల్లో విటమిన్ సి, బీటా కెరోటిన్, విటమిన్ ఏ, బి, ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పండు మిరపకాయలను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్లతో పోరాడే ఔషధ గుణాలు పండు మిరపకాయల్లో ఉంటాయి. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా రాదు. జీర్ణ వ్యవస్థలో ఉండే హానికర బ్యాక్టీరియా నిర్మూలించబడుతుంది. పండు మిరపకాయలను తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తనాళాల్లో పేరుకునే కొవ్వు కరుగుతుంది. పండు మిరపకాయలను తినడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం. ఆర్థరైటిస్, సోరియాసిస్, డయాబెటీస్ వంటి సమస్యలున్నవారు పండు మిరపకాయలు తినాలి. ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పండు మిరపకాయలు జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. జీర్ణక్రియలు సరిగా జరిగేలా చూస్తాయి. బరువు నియంత్రణలో ఉంచుతాయి. వీటిని తినడం వల్ల శరీరంలో శక్తి ఎక్కువగా ఖర్చు అవుతుంది. వ్యాయామం చేసినా లాంటి భావన కలుగుతుంది. క్యాలరీలు ఖర్చు అవుతాయి. అధిక బరువు తగ్గుతారు. ఆస్తమా, సైనస్, జలుబు వంటి సమస్యలు ఉన్నవారు పండు మిరపకాయలను తినండి. ఊపిరితిత్తులు, గొంతు, ముక్కులో ఉండే శ్లేషం కరిగిపోతుంది. తలనొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.